వెల్కమ్ టు మిస్టర్ టీవీ. నేను మీ నవీన్. పెద్ది సినిమా ప్రభంజనం అనేది ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. సో వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా ఏ విధంగా ఉంది, ఇందులో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి, నిజంగా ఈ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు పైకెక్కించే విధంగా ఉందా, రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. పెద్ది సినిమా స్టోరీకి వస్తే ఒక లైన్లో చెప్దాం. మనము పూర్తి స్టోరీని అయితే ఎక్కడ రివీల్ చేయకూడదు. సో ఇది ఒక కొండ కింద గ్రామం అయితే ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించి మాకు కూడా అన్ని వసతులు, అన్ని సదుపాయాలు కావాలి. ముఖ్యంగా ఇదే రూట్లో వెళ్తున్న ట్రైన్ అనేది మా గ్రామం దగ్గర ఎందుకు ఆగట్లేదు, దీనివల్ల కూడా మాకు ఎంతో నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి జగపతి బాబు గారు అయితే పోరాడుతూ ఉంటారు. అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన అసలు నిజంగా ఆయనేనా అన్నంతగా మేక్ ఓవర్ చేసేసారు. చాలా అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్. అంటే ఇది చూడ్డానికి సినిమా మొత్తంలో కూడా ఒక 10 నిమిషాల క్యారెక్టర్ కనపడుతుంది. అయినప్పటికీ చాలా ప్లస్ పాయింట్ అనే క్యారెక్టర్ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ నుంచి సినిమా అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఒక వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో సినిమా మొత్తం కూడా అలా వెళ్తూ ఉంటుంది. సో దాని తర్వాత రామ్ చరణ్ ఊర్లో వచ్చేసేసి ఒక గల్లీ క్రికెటర్ అనొచ్చు. ఆ స్థాయి నుంచి మళ్ళీ ప్రపంచ స్థాయికి ఏ విధంగా వెళ్ళారు, ఈ క్రీడల్లో ఎందుకు, అంటే క్రికెట్ నుంచి మళ్ళీ రెజ్లింగ్కి వెళ్ళారు, మళ్ళీ రన్నింగ్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఈ కుస్తీ పోటీలకు ఎందుకు చేశారు, అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. సో అసలు ఎందుకు ఇన్ని క్రీడలు ఆడాల్సిన అవసరం వచ్చింది ఒకే వ్యక్తి అనేది కూడా ఇది తెర మీద మీరు చూడాల్సిన విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ హాఫ్లో చాలా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది. అంటే ఓకే, చాలా బాగుంది, ఫీల్ గుడ్గా వెళ్ళిపోతా ఉందని. కానీ ఒకదానికొకటి అక్కడక్కడ సింకింగ్ లేకుండా పోతుంది అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసేసి అంతవరకు కామెడీగా ఎంటర్టైన్మెంట్గా కామెడీ కాదు ఎంటర్టైన్మెంట్గా సాగుతూ ఉన్న మూవీ సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా అంటే ఒక సీరియస్నెస్ని తీసుకొని వచ్చారు. తర్వాత సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో ఉన్న బీజీ కంటే సెకండ్ హాఫ్లో బీజీ అనేది ఏఆర్ రెహమాన్ గారు ఒక రేంజ్లో ఇచ్చారని చెప్పాలి. అదేవిధంగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ సాంగ్స్లో డ్యాన్స్ అనేది చాలా ప్లస్. ఇంకా ఇంతసేపు అంటే సినిమాకు వచ్చేసేసి 3 గంటల వరకు ఆడియన్ కూర్చున్నాడు అని అంటే దానికి ఒకే ఒక్క కారణం రామ్ చరణ్. రామ్ చరణ్ గారు అక్కడ తెర మీద చూస్తూ ఉన్నంతసేపు కూడా నిజంగా అసలు మన తెలుగు హీరోనేనా ఆయన, లేదు అని అంటే ఏంటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అన్నట్టుగా ఉంటుంది. సో ఒక రేంజ్లో ఆయన కనపడుతూ ఉంటారు. ఆయన హావభావాలు కావచ్చు, ఆయన ప్రజెంటేషన్ కావచ్చు, తర్వాత అక్కడ క్రీడ ఆడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. సో ఒక రేంజ్లో అయితే ఉంటుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ అనేది పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. అంటే అంత స్కోప్ కూడా లేదు అక్కడ. సో కానీ 'దేవరా' మూవీ కంటే కూడా పర్లేదు, ఓకే, ఈమెను జాహ్నవి కపూర్ గారిని ఓకే వాడుకోవచ్చు అన్నట్లుగా ఈ మూవీలో అయితే చూపించారు. కానీ సింకింగ్ లేదు. ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు పోతా ఉందన్నట్లుగా. తర్వాత ఇందులో సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా ఇతనే విలన్ని సృష్టించారు దీనికోసం అన్నట్లుగా లేకుండా స్టోరీలో ఇదొక పార్ట్‌గా వెళ్ళిపోతా ఉంటది కాబట్టి ఆ విలనిజం అనేది కూడా చాలా బావుంటది. తర్వాత శివన్న క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. సో ఒకానొక సందర్భంలో నేను ఇట్లా కుస్తీ పోటీల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను ట్రైన్ చేస్తాను అని అన్నప్పుడు, సరే మరి ఎంత ఇస్తావు అక్కడ అని చెప్పేసి ఆయన అడిగే క్యారెక్టరు. తర్వాత అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చూడ్డానికి ఓకే బానే ఉంది. అసలు అంటే అతనిలో ఉన్న మొరటితనం ఏంటి, హీరోలో ఉన్న మొరటి క్యారెక్టర్ ఏంటి అనేదైతే చూయించే విధంగా ఉంటది. కానీ ఫైనల్‌గా మళ్ళీ అతని దగ్గరికి ఇతను ఎళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా బావుంటది. అంటే ఏదో 'దంగల్' సినిమా మనం చూసినప్పుడు గాని, ఇట్లాంటి కొన్ని మనకు కనపడతా ఉంటది. కానీ దానికి దీనికి పెద్దగా పోలికైతే ఉండదు గానీ, సినిమా మాత్రం అద్భుతంగా ఉంటది. మన ఇండియన్ సినిమాని, మన తెలుగు సినిమాని ప్రపంచంలోకి ఇంకొక మెట్టు ఎక్కించే విధంగా ఉంటది. ఒక 'బాహుబలి', ఒక 'త్రిబుల్ ఆర్' ఎట్లనో ఇప్పుడు ఈ సినిమా గూడా ఆ విధంగా ఉంటది. కలెక్షన్స్ ఏ విధంగా ఉంటదనేదైతే మనమైతే చూద్దాం. నెగెటివ్ ఏంటి ఈ మూవీలో అంటే పాజిటివ్ గురించి మనం చెప్పాము. స్టోరీ లైన్ చెప్పుకుంటూ వచ్చాం. మరి నెగెటివ్ ఏంటనేదంటే లెంత్. మెయిన్ లెంత్ ఒక్కటే నెగెటివ్. అదేవిధంగా హీరో క్యారెక్టర్‌ని ఎందుకు అసలు మరీ లాస్ట్‌లో ఇప్పటికే అందరూ గూడా ట్రోల్ చేస్తా ఉన్నారండి. అంటే మనం ఏదో రివీల్ చేసామన్నట్లు కాకుండా హీరో కాలయితే కట్ చేసుకునే విధంగా ఉంటది. ఎందుకంటే 'బుచ్చిబాబు' గారు ఆయన ప్రతి సినిమాలో గూడా ఏదో ఒకటి కట్ చేస్తే గాని సినిమా తీయరా? 'ఉపెన్‌లో' చూస్తేమో ఒక పార్ట్ కట్ చేసేసారు. ఇక్కడ చూస్తేమో కాలు కట్ చేసేసారు. నెక్స్ట్ ఏమన్నా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషను, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషను, లేదంటే గుండె మార్పిడే చేస్తాడా అన్నట్లు కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. కానీ అది అక్కడ సూటబుల్. అంటే ఆ స్టోరీతో మనం చూసుకుంటూ వచ్చామంటే దానికి కరెక్ట్ సింక్ అయింది, యాప్ట్ అయింది అన్నట్లుగానే అనిపిస్తా ఉంది. సో ఇంకా మ్యూజిక్, సాంగ్స్‌లో మాత్రం అద్భుతంగా ఉన్నప్పటికీ కొంచెం బీజీలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఇంకా తర్వాత వచ్చేసేసి 'జగపతి బాబు' క్యారెక్టర్ ఇది చాలా ప్లస్ అయింది. కానీ మరీ చిన్న రోల్ ఏంటి ఇది, ఇంకా కాసేపు ఉండింటే బావుంది గదా అనిపించే క్యారెక్టర్. ఆయన చనిపోయే విధంగా ఉంటది. దానికి తర్వాత నుంచి స్టోరీ అసలు క్యారెక్టర్ అనేది మొదలవుతది. ఇంకా స్టార్టింగ్‌లో ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసేసి ఇంకా 'రామ్ చరణ్' రాలేదా? ఇంకా రాలేదా? ఎప్పుడొస్తారని చెప్పి ఎదురు చూసే విధంగా గూడా ఉండే విధంగా ఉంటది. సో ఓవరాల్‌గా మనం చూస్తే
సినిమా మాత్రం ది బెస్ట్‌గా ఉంటుంది. ఇంకా ఆడియన్స్‌కి అయితే మాత్రం పండగే. తర్వాత ఈ సెట్స్ గురించి మనం మాట్లాడాలి. ఇది కూడా కొంచెం మైనస్ అని చెప్పాలి. అంటే మరీ ఏదో ఆర్టిఫిషియల్‌గా ఒక గ్రామాన్ని సృష్టించినట్టుగా కనపడతా ఉంటది. అట్లా గాకుండా న్యాచురల్‌గా ఉంటే బావుండేది. మనకి 'రంగస్థలం' మూవీలో ఏ విధంగా న్యాచురల్‌గా ఉంటది. ఆ వాతావరణం గావచ్చు, పల్లెటూరు వాతావరణం అట్లా ఉండింటే బావుండేది. ఇదేదో ఆర్టిఫిషియల్‌గా తెచ్చిపెట్టినట్లుగా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద 'రామ్ చరణ్' మాత్రం చాలా చాలా సినిమాకి ప్లస్. ఆయన ఒక్కడి కోసమైనా సరే సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైతే వాచ్ చేయాలి. ఇంకా ఫ్యాన్స్ అయితే మాత్రం పండగే. వాళ్ళొచ్చేసేసి 2, 3 సార్లు చూసినా మాకు తనివి తీరలేదు అన్నట్లుగా చెప్తా ఉంటారు. సో, ఏది ఏమైనప్పటికీ మొత్తానికి మన తెలుగు సినిమా మరొక మెట్టు పైకెక్కించే విధంగానే ఈ సినిమా ఉందని చెప్పేసేసి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? దీనికి ఎంత రేటింగ్ ఇస్తా ఉన్నారు? నేనైతే నా రివ్యూస్‌లో మీరు చూడొచ్చు ఏ సినిమాకి గాని రేటింగ్ ఇవ్వట్లేదు. అందులో ఉన్న ప్లస్ ఏంది? మైనస్ ఏంది? స్టోరీ లైన్ ఏంటి? బావుందా? బాలేదా? దీని వరకే చెప్తా ఉన్నాను. ఒకవేళ రేటింగ్ ఏంటి? ఎట్లా ఉంది అనేది మీ కామెంట్‌లో మీ అభిప్రాయంలో మాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో రేటింగ్ తెలియజేయొచ్చు. మీకు నచ్చిందా? లేదా? అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రివ్యూ నచ్చిందంటే 10 మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థాంక్ యూ.